అయ్యో ఏమైంది? పొద్దున్నే ఏమిటి చిందులు? అత్త మీద కోపం చూపించినట్టు. కోపం అత్త మీద కాదు, అత్త కొడుకు మీద, బావ మీద. స్వయానా మేనకోడల్ని నా అంతటా నేను ఎగబడుతుంటే పట్టించుకోకుండా నలుగురితో పాటు కట్టేసి కలిపేసి అంత ఎగతాడి చేస్తాడా? బావంట బావ ఎర్రగా ఎత్తుకుంటే సరిపోయిందా? చిచి, ఇంకోసారి బావున్న రోడ్డు మీద కూడా వెళ్ళను. అమ్మ నా కూతురు, సడన్ గా అట్టండి శబదాలు చేయబోకమే. ఆస్తి తడికి సిరిగి శాటంత అయిపోద్ది. తప్పదమ్మా. బావ తిట్టినా భరించు, కొట్టినా పడుండు. చూడు, గట్టా గుట్టాన్ని కింద మీద పడేసి లైన్ లో పడే. సిగ్గులోదా నాన్న? చెల్లెలు అంతగా అవమానిస్తే గమ్మునుంటావా? ఇప్పుడు వెళ్ళివాణ్ణి కాళ్ళు పట్టుకో. ఆడొప్పుకుంటే కన్యాదానం నేను చేస్తా. ఈ మాత్రం తెలియతాట్లు మాకు లేకే. నానా, ఇనప ముక్క గట్టిగా అతుక్కోవాలంటే అయస్కాంతం మంచి పవర్ఫుల్ గా ఉండాలి. అంటే అంటే ఫాదర్ని మదర్ పక్కన ఉంది చెప్పడం బాగుండదు, కానీ ఆస్తి లింకు తప్పదు. ఆ చెవిటి పడి, ఆ చెవిటి పడి. ఒరే ఆనందు, తెచ్చావా? తెచ్చానక్క. ఏది? త్వరగా చెట్టుకు, మళ్ళీ బావ వచ్చేస్తాడు. ఒరే ఆగు, చెప్పిందంతా గుర్తుందా? బావ ఇప్పుడు ఈ దారంటే వస్తాడు. నేను ఇక్కడే కూర్చుంటాను. సరిగ్గా బావ నా దరిదాపుల్లోకి రాగానే నువ్వు చెట్టు మీద నుంచి ఈ బొమ్మ పవన్ నా మీద పడే. నేను కెవ్వు నరుస్తాను. బావ గబుక్కుని వచ్చి ఈ పవన్ తీసి అవతల పారేస్తాడు. నేనేదో భయపడినట్టు లటక్కని బావని వాటేసుకుంటాను. వస్తున్నాడా? వేసి వేసి త్వరగా వేసి. అప్పుడే కాదుండు, బాలాజీ ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. ఈ పాము సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు కింద కూర్చొని రెడీ అవ్వు. రెడీ, బాలాజీ వచ్చేసాడు. ఒరే ఆనంద్, వెయ్యరా, త్వరగా వెయ్యరా. ఐడియా అంతా వేస్ట్ అయిపోయింది. అక్క, నీ దగ్గర నిజం బావే. నాగమణి, నాగమణి, నాగమణి. వద్దు వద్దని ఎంత చెప్పినా రొయ్యల చెరువులు వేశారు. ఇప్పుడు ఏమైందో చూసారా? అందరూ కట్టకట్టుకుని ఆడవలసిందే. ఈ కథ తప్పితే ఏమీ లేదు. మీ అబ్బాయి గారు కదండి. నువ్వు ఆ పిల్లని పేతాడు మోసినట్టు భుజాన్ని వేసుకుని చెరువు కట్టబడి తీసుకెళ్ళటం నేను చూశాను, ఊళ్ళో వాళ్ళతో చూశారు. నీకు ఆ పిల్ల మీద మోసుంటే చెప్పు. ఆ డేరాల బస్సు అయితే నాకు అసహ్యమైనా ఆ పిల్ల నుంచి నీకు పెళ్లి చేస్తాను. చిచి, దాని మీద నాకు ప్రేమేంటి నాన్న? చెంబు మొహం అదేను. పాము కరిచిందేమో అని భయపడి పాము నర్సే దగ్గర తీసుకెళ్తుంటే మధ్యలో దాని యాక్టింగ్ అని తెలిసింది. ఇసిరి కింద పడేసి వచ్చాను. ఇదిగో మిమ్మల్నే, మన బాలరాజ్ చేసుకునే పిల్ల ఈ ఊళ్ళోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే లేదు. వాడికి బుద్ధి చెప్పడం పోయి ప్రధానికి ఇలా వెనకేసుకొచ్చావుంటే నాకు ఒళ్ళు మండు తెలుసా? అయ్యా, తమరకు మండంది ఎప్పుడు? నేను మాత్రం నిజమే చెప్తున్నాను. మన బాలరాజ్ చేసుకోపోయే పిల్ల ఎలా ఉండాలో తెలుసా? మన ఇంట్లో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మ ఉందే, అంత అందంగా ఉండాలి. ఆ అమ్మాయికి గోదావరంత భక్తి ఉండాలి, ఆకాశం అంత మనస్సుండాలి, భూదేవంత ఓర్పుండాలి. అన్ని సుగుణాలు కలబోసిన అందాల రాసే మన బాలరాజుకు పెళ్ళాం కావాలి, నా ఇంటి కోడలు కావాలి. ఒరే బాలరాజు, మీ అమ్మ చెప్పింది విన్నావుగా? అదేదో గోదావరి, ఆకాశం, భూదేవి, లక్ష్మి అంద కదా. ఈ జన్మలో నీకు పెళ్ళి అవదు, ఆలోచించు. చిన్నగా ఒక మాట రాదురా మీ నాన్న నోట్లోంచి. ఇదిగోండి తమరు బాకి. ఆవును ఒలికెళ్ళు. అట్టాగానండి. అగో, ఏం నువ్వు చేస్తాను తప్పులు తడికా? దోణ్ణి ఎక్కడ అట్టు పెట్టి ఆవును తీసుకెళ్ళు. అదేంటి బాబు, సూడాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టాను, అది ఏంది. దీంతో పాటు దోట కూడా తీసుకెళ్తున్నాను. తప్పా బాబు? తప్పు నర్రా. అసలు మీ అమ్మది ఏ ఊర్రా? వెంకటాపురం అండి. ఎందుకంటున్నా వెంకటాపురం అని? వెంకటాపురంలో పుట్టింది కాబట్టి కాదా? మరి ఈ దూడ పుట్టింది నా కొట్టంలోనే కదా.
మరి దీని పౌరసత్వం నా కొట్టానికే చెందాలి కదా. అందుకని ఆవుని తీసుకెళ్ళి దోడిని ఇక్కడ విడిచిపెట్టి. బాబు తల్లి బిడ్డలు ఏరు చేయడం చాలా పాపం బాబు. చవక కొట్టకు కూడా తల్లి బిడ్డ సెంటిమెంట్ ఏంట్రా, ఏదాంతం చెప్పాక ఏటు పడిపోద్ది. అబ్బో ఏంటల్లుడు ఈ నాటు సరసం? ఈప్ మీద గొడ్డిగా వాలింది మావా, అందుకే ఓ దెబ్బేశా. వీపునా ఈగనా? మూసుకోరా మూసా కట్టు మావయ్య. ఆవు దూడల విషయంలో నువ్వు చెప్పిన లాజిక్ చాలా కరెక్ట్. ఎక్కడ పుట్టిన వారు అక్కడ ఉండటమే న్యాయం. నువ్వు ఇచ్చిన అప్పుకి వడ్డీ వాడింట్లో పుట్టింది కాబట్టి వడ్డీ వాడి దగ్గర ఉంటేనే న్యాయం. అసలు అంతెందుకు, వీడు పుట్టింది ఎక్కడ? పట్నం పెద్ద ఆసుపత్రిలో. అది తడిక. మరి అలాంటప్పుడు వీడు పెద్ద ఆసుపత్రికే సొంతం. నువ్వు వెంటనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అక్కడ కక్కుస్ దొడ్లోవి కడుక్కుంటూ ఉండిపో. ఏంటన్నా ఇది? అంతే మరి, అల్లుడు చెప్పాడంటే ఏదైనా కరెక్టే. రేయ్ నువ్వు దోణ కూడా తీసుకుపోరా, నువ్వు ఇంటికి పోరా. వస్తాను అల్లుడు, ఎండ మండిపోతుంది, చలేస్తుంది. ఆగు బసవయ్య మావా, ఇక మీద నోరు లేని పేదాళ్ల ఆవుల్ని దూడల్ని ఇలాగే వేరు చేశావంటే మీ బాబు శివయ్య దగ్గరికి పంపిస్తా, జాగ్రత్త. అల్లుడు నా తడికిలోంచి తొంగి చూస్తావా? నన్ను నా బాబు దగ్గరికి పంపించడం కాదురా, నీకు నీ బాబుకి మధ్యన నా కూతురు తడికిన అడ్డం పెట్టి నిన్ను నా అల్లుడిగా చేసుకుని నా దొడ్డోనే కట్టేసుకోకపోతే నా పేరు బసవయ్య కాదురా. ఆ రోజులాగే మీ బాబు బయటే పడుకున్నాడు, అందరూ లోపల ఉన్నారనుకుంటా. ఇదే టైము, వెళ్ళి బావ పక్కన పడుకో. నెమ్మది. ఆ, నెమ్మది, నెమ్మది. నెమ్మది. ఆ. చలమా చలమా. ఎవరది? అబ్బా నేను బావా, నీ బామ్మర్ది బస్సు అయినాయి. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు బావా, పాలు తోడేసుకోవడానికి పెరుగు మా ఇంట్లో లేదంట. బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను, వచ్చింది మా అమ్మాయి. అమ్మాయి ఆగే, మీ అమ్మాయి లోపల లేదు, వెళ్ళు. లోపల లేదా? లేదు, వెళ్ళు. మరి ఎక్కడికి వెళ్ళింది అబ్బా? అది అదిగో, మంచం మీద ఉందండి, మీ అబ్బాయి పక్కన పడుకునింది. ఓరి నాయనో, ఓరి నాయనో, అన్యాయం జరిగిపోతున్నా దేవుడా. ఏమండే అయ్యా బాబు, ఎవ్వరు లేరా? అమ్మయ్యా వచ్చారా? చూడండి చూడండి అన్యాయం. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని అయస్కాంతంలాగా అట్రాక్టింగ్ చేసుకుని అవ్వా రేత్రి పూట అట్ట పక్కన పడుకోబెట్టుకున్నారంటే దాని బతుకేం కావాలి? ఊళ్ళో నా పరువేం కావాలంటే? నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరు సరైన తీర్పు చెప్పకపోతే నేను ఇక్కడే కూర్చుని ఈ కిరసనాయిలతో ఆత్మాహుతి చేసుకుంటా. దయించి కొంచెం అగ్గి పెట్టిస్తారా? రాయ్, ఏమిట్రా ఈ కేకలేంటి, గొడవలేంటి? అసలు ఇంతకీ నీ కూతురు ఎవరి పక్కన పడుకుంది అనుకున్నావు? చూడు, ఎవరి పక్కన పడుకుంటే నీ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేయాల్సిన కర్మ ఏంటి బావా? సాక్షాత్ నీ కన్న కొడుకు శ్రీ 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 బాలరాజు గారు. చూడు చల్లమ్మ నువ్వా? బాలరాజడి ఇక్కడున్నా మావా, నీ బతుకు బయట పెట్టడానికి. నువ్విలాంటి వెర్రి వేషాలు వేస్తావని అనుకుంటూనే ఉన్నాను. ఆఖరికి కన్న కూతుర్ని అడ్డం పెట్టుకుని నీ పబ్బం గడుపుకునే స్థాయికి దిగజారావు. తస్స చెక్క నిన్ను. అది కాదలుడు, అనగనగనగనగనగనగనగనగ ఏం జరిగిందంటే చెప్పు తీసుకొడితే మూతిపళ్ళు రాలి అంట. అసలు ఏమిటి నాటకం? నేను బయట పెడతానన్నా. ఏయ్ వెళ్ళరా. నేనంటే నీకు ఇష్టమేనా? ప్రాణం బావా. అయితే ఒట్టేసి చెప్పు, మీ నాన్న ఏం చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాడు? నువ్వు మెల్లిగా వెళ్ళి మీ బావ పక్కల దూరు. ఆ తర్వాత నేను వచ్చి పెద్దగా కేకలేసి గొడవ చేసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానని చెప్పాడు బావా. నువ్వు అదే చెప్పావు. అబ్బే అది కాదు. ఛే, నోర్మై. నీ దరిద్రపుతులతో అభు సంబంధం లేని ఆ పసిపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? రేపొద్దున ఆ పిల్లకి పెళ్లి ఎలా అవుతుంది? నుంచి అది కాదు బావా. మర్యాదగా వెళ్తావా, ఊరు వాళ్ళతో బెడపెట్టి బయట కట్టించమంటావా? మళ్ళీ వాళ్ళందరూ ఇంటర్ఫీరెన్స్ ఎందుకులే? రాను రాను ఈ ఊళ్ళో ఆడపిల్లల తంతు ముదిరిపోతుంది. ఇవాళ మా అన్నయ్య కూతురు అయింది, రేపు ఇంకో రంగయ్య కూతురు అవుద్ది. వీడిని ఎట్టా కాపాడుకోవడం నాకు చేత కావటం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? నిన్ను ఈ ఊరు నుంచి పంపించేస్తున్నా.